హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 87. కళ్యాణ్ మైథిలి అందమైన నడుముని చూస్తూ ఉంటానా ఆర్య అని ఫోన్ పెట్టేసి రొమాంటిక్ మూడ్‌లో తన్ని మైమర్చిపోయి చూస్తూ తన వెనుకగా వెళ్తుంటాడు. కాస్త దగ్గరికి వెళ్ళగానే గాలికి మైథిలి పవిట కొంగు ఎగురుతూ వచ్చి కళ్యాణ్ మొహం మీద జాలువారుతుంటుంది. కళ్యాణ్ గాలికి ఎగురుతున్న తన పవిట కొంగుని పట్టుకొని చిలిపిగా చూస్తూ హాయ్ ఎనిమి అంటాడు. దాంతో మైథిలి వెనక్కి తిరిగి చూసేసరికి కాస్త దూరంలో నిలబడ్డ కళ్యాణ్ చేతిలో తన పవిట కొంగు ఉండటం చూసి భయపడుతూ గుంజుకోవటానికి ప్రయత్నిస్తుంటుంది. కళ్యాణ్ దాన్ని గట్టిగా పట్టుకొని నేను వదలునుగా అంటాడు కొంటెగా చూస్తూ. పిచ్చి వేషాలు వేయి కళ్యాణ్ అంటూ కొంగుని గట్టిగా గుంజేసరికి కొంగుతో పాటు కళ్యాణ్ కూడా వచ్చి మైథిలి ఎదమీదగా పడతాడు. ఆ చర్యకి మైథిలి షాక్ అయి చూస్తుంటే కళ్యాణ్ నవ్వుతూ తన నడుముని గట్టిగా చుట్టి పట్టుకొని నన్ను పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పి నువ్వు పిచ్చి వేషాలు వేస్తున్నావు ఏంటి ఎనిమి? ఓ నువ్వొచ్చి డైరెక్ట్గా నా మీద పడితే బాగోదనుకొని నన్ను నీ మీదకి లాక్కున్నావా అని అడుగుతాడు కన్ను కొడుతూ. మైథిలి ఆ మాటలకి పళ్ళ బిగువన కోపంగా చూస్తుంటే ఇలా మనమిద్దరం రొమాన్స్ చేసుకొని చాలా రోజులైంది కదా ఎనిమి అంటూ ఒక చేయిని తన నడుము చుట్టూ వేసి ఇంకొక చేయితో చిలిపిగా తన పెదవుల మీద వేలుతో రాస్తుంటాడు. మైథిలి కోపంగా చూస్తూ వదులు కళ్యాణ్ అంటుంది. వదలాలని అస్సలు అనిపించడం లేదెనిమి అంటూ తన్ని ఇంకా దగ్గరగా హత్తుకుంటూ తన పెదవుల వైపు కైపుగా చూస్తూ నిన్ను ఇలాగే పట్టుకొని గాఢంగా నీ పెదవుల మీద కిస్ చేయాలనుంది, చేయమంటావా అని అడుగుతాడు. కళ్యాణ్ మాటలకి మైథిలి భయపడుతూనే కళ్యాణ్ నుంచి విడిపించుకోవాలని చూస్తుంటుంది. కానీ కళ్యాణ్ మైథిలికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన్ని ఇంకా గట్టిగా పట్టుకొని నా మొదటి కోరిక ఆల్రెడీ తీరింది కాబట్టి ఇంకొకసారి నీ పెదవుల మీద గట్టిగా కిస్ చేసి నా రెండవ కోరిక, మూడవ కోరిక కూడా తీర్చుకోవాలని ఉంది ఎనిమి అంటాడు. కోరికల గురించి నా దగ్గర మాట్లాడుకో కళ్యాణ్ అని అంటుంది ఉగ్ర రూపంతో చూస్తూ. మాట్లాడకుండా ఎలా ఉంటానేనిమి? చిలక జోస్యంలో నా రెండవ కోరిక తీరుతుందని తెలిసిందే కదా. రెండవ కోరిక తీరినప్పుడు ఆటోమేటిక్గా మూడవ కోరిక కూడా తీరుతుందనే కదా అర్థం అంటాడు. అది గుర్తు చేయగానే మైథిలి భయంతో చూస్తూ ఫస్ట్ కోరిక తీరిందేమో కానీ మిగతా నీ రెండు కోరికలు మాత్రం ఎప్పటికీ తీరవు అంటుంది. తీరతాయని చిలక జోస్యం చెప్పాక ఇక నువ్వు జోస్యం చెప్పేది ఏంటి ఎనిమి? ఖచ్చితంగా నా రెండు కోరికలు తీరుతాయి అంటాడు. కళ్యాణ్ అలా మాట్లాడేసరికి మైథిలి తన బలానంతా ఉపయోగించి కళ్యాణ్ చెరలో నుంచి బలవంతంగా బయటకొచ్చి నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అమ్మమ్మ గారి దగ్గర నీ చరిత్ర అంతా బట్టబయలు చేస్తాను. కాలేజీలో జరిగిన విషయాల దగ్గర నుంచి ఈ క్షణం వరకు అంతా పూసగుచ్చినట్టుగా అమ్మమ్మ గారికి చెప్తాను అని అంటుంది. నన్ను ఎదుర్కోవడం చేతగాని తింగరదానివి, మా గ్రానీని అడ్డు పెట్టుకోవడం తప్ప అంతకన్నా ఏం చేస్తావులే అంటాడు ఏలనగా నవ్వుతూ. ఆ నవ్వుకి మైథిలికి కాల్తో నన్ను రెచ్చగొట్టావంటే ఊరుకొని కళ్యాణ్, నేనేమి తింగరదాన్ని కాను, చివరికి నీ అంతు చూసేది నేనే అని అంటుంది. అబ్బా ఛా కాస్త దగ్గరికి వచ్చి ఇలా హక్ చేసుకోగానే ఏదో ఎల్కేజీ పిల్లలు బిహేవ్ చేస్తున్నట్టు మీ గ్రానీకి చెప్తాను ఉండు అని బెదిరిస్తున్నావు. ఇలాంటి మైండ్లెస్ అయినా నువ్వు నా అంతు చూస్తావా? అది జరగని పనిలే అంటూ తనని మాటలతో కట్టిపడేస్తుంటాడు. ఆ మాటల్లో మర్మం పసికట్టలేని మైథిలి రెచ్చిపోతూ అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను నిన్ను ఎదుర్కోలేనంటున్నావా అని అడుగుతుంది. అంతే కదా మరి, నన్ను ఎదుర్కోలేకనే మా గ్రాని పేరు ఎత్తుతున్నావు అంటాడు తన వైపు నిర్లక్ష్యంగా చూస్తూ. అవునా? అయితే సరే, నీకు నువ్వుగా నీ తప్పును ఒప్పుకొని అమ్మమ్మ గారికి చెప్పే వరకు నీ విషయాల గురించి నేను ఏమీ బయట పెట్టను. అప్పుడే నువ్వు ఒప్పుకుంటావా నేను తింగర్దాన్ని కాదని అని అంటుంది. అయితే సరే, అదే మాట మీద ఉండు అంటూ లాక్ చేస్తాడు తనని. సరే అలాగే ఉండి నేను తింగర్దాన్ని కాదని నిరూపించుకుంటాను అని కోపంగా వెళ్తుంది. వెళ్తున్న మైథిలిని చూసి నవ్వుకుంటూ
గ్రాని నన్ను మూర్ఖత్వంతో కూడిన అమాయకుణ్ణి అంటుంది. నువ్వేమో నాకన్నా ఎక్కువ తింగర్దానివి. అసలు నేను పక్కన లేకుండా ఎలా బతుకుతావు ఎనిమి అంటూ తన మీద జాలిపడతాడు. మైథిలి బాబుకి పాలిచ్చి చుట్టూ చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో బాబుని ముద్దు చేస్తూ హక్కున చేర్చుకొని, నా బంగారు కొండ, నా పోలికలతోనే పుట్టాడు. నిన్ను అస్సలు వదిలిపెట్టాలనిపించడం లేదురా. కానీ ఏం చేయను, నీ మీద నాకు ఎలాంటి హక్కు లేనప్పుడు నిన్ను దూరం చేసుకోక తప్పదు కదా నాన్న అంటూ బిడ్డని ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా కళ్యాణ్ వచ్చి టక్కున బాబుని గుంజుకొని కోపంగా చూస్తూ, బాబుకి పాలివ్వడం ఒక్కటే నీ డ్యూటీ అని చెప్పాను కదా, మరెందుకు బాబుని హక్కును చేర్చుకుంటున్నావు అని సీరియస్గా అడుగుతాడు. కళ్యాణ్ కోపానికి మైథిలి భయపడుతూ, ఇంతకుముందే బాబు పాలు తాగడం పూర్తయింది కళ్యాణ్. జస్ట్ ఇప్పుడే బాబుని ఇలా ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాను, నువ్వు వచ్చావు అంటుంది. షటప్ మైథిలి, బాబుకి క్లోజ్ కావద్దని నీకు వచ్చిన రోజే చెప్పాను. అయినా కూడా నా వార్నింగ్ని క్రాస్ చేస్తున్నావు అని రాములమ్మ, రాములమ్మ అని కోపంగా కేకలు వేస్తుంటాడు. వస్తున్నాను బాబుగారు అంటూ రాములమ్మ అక్కడికి వచ్చి, ఏంటి బాబుగారు అని అడుగుతుంది. బాబుని మైథిలికిచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అది కిచెన్లో ఉన్నాను బాబుగారు అంటుంది. వంట మనుషులు వేరే ఉండగా నీకు కిచెన్లో పనేంటి అని అడుగుతాడు. బాబు పని కోసమే కిచెన్లోకి వెళ్ళాను. అప్పుడప్పుడు బాబుకి డబ్బా పాలు పట్టించమని డాక్టర్ చెప్పారు కదా, పాలు కలపడానికి నీళ్ళు వేడి చేస్తున్నాను, ఈలోపు మీరు పిలిచారు అంటుంది. నువ్వు బాబుని వదిలి నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పాను కదా, ఈ కాస్త టైంలోనే బాబుని నాకు దూరం చేసే కుట్రలు చేస్తుంది ఈ మహాతల్లి. బాబుకి సంబంధించిన పనులు ఏమైనా చేయాలంటే నీ కింద ఇంకొక సర్వెంట్ని పెట్టుకో, అంతేకాని బాబుని ఈవిడ గారికి వదిలేస్తే మాత్రం ఊరుకోను అంటాడు కోపంగా. అలాగే అని రాములమ్మ భయంతో చూస్తుంది. కళ్యాణ్ బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తిరిగి రాములమ్మకిచ్చి, బాబుని తీసుకొని వెళ్ళు అంటాడు. రాములమ్మ బాబుతో అక్కడి నుంచి వెళ్తుంది. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తున్న బాబు వైపు ఆశగా చూస్తుంటుంది. చూడు మైథిలి, బాబు విషయంలో నీ లిమిట్స్లో నువ్వు ఉండకపోతే ఏం చేస్తానో తెలీదు అంటాడు కోపంగా. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని సూటిగా చూస్తూ, ఏం చేస్తావు కళ్యాణ్, అయినా బాబుకి దగ్గరవుతున్నందుకు రేపు వీడిని వదిలిపెట్టి వెళ్ళలేననుకుని నేను బాధపడాలి కానీ నీకెందుకు బాధ? అసలు కడుపు తీపికి నన్ను దూరం చేస్తున్నావు కానీ నాకు ఈ పరిస్థితి తెప్పించింది నువ్వు కాదా? నువ్వంటూ నా జీవితంలోకి రాకపోతే ఈరోజు ఈ బిడ్డకి తల్లినయ్యే పరిస్థితి ఎందుకు వచ్చేది? ఆ పసివాడి కోసం నేను అల్లాడిపోయే క్షణాలు ఎందుకు వచ్చేవి అని సీరియస్గా అడుగుతుంది. అందుకని బాబుని నాకు కాకుండా చేసి నువ్వు దగ్గర చేసుకోవాలని చూస్తున్నావా? ఆ విధంగా నా మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. నేను తింగరదానిని కదా కళ్యాణ్, నాకు రివెంజ్ తీర్చుకునే తెలివితేటలు ఎక్కడ ఉన్నాయో నువ్వే చెప్పు అంటుంది. కళ్యాణ్ మౌనంగా చూస్తుంటాడు. నీ గురించి అమ్మమ్మ గారికి చెప్తానేమోనని భయపడుతున్నావు కానీ నేను చెప్పాలనుకుంటే నువ్వు అమ్మమ్మ గారి మనవడని నాకు తెలిసినప్పుడే చెప్పేదాన్ని. కానీ నేను అలా చెప్పడం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదనిపించింది. మా అంటే అమ్మమ్మ గారు నిన్ను 2 చెంప దెబ్బలు 4 చీపురు దెబ్బలు కొడుతుందేమో, ఆ మాత్రానికి నా మనసులో పేరుకుపోయిన కసి కోపం తీరేది కాదు. పైగా తెల్లారేసరికి అమ్మమ్మగారు లెటర్ రాసి నీ చైన్ లాకెట్లో పెట్టడం, అది చూసి నువ్వు కరిగిపోయి మళ్ళీ అమ్మమ్మగారికి దగ్గర అవ్వడం, ఇదే కదా జరిగేది. ఆ మాత్రానికి నేను నీ దుర్మార్గం గురించి చెప్పడం ఎందుకు అని అడుగుతుంది. కళ్యాణ్ తన మాటలు వింటూ నిర్లక్ష్యంగా పాయింట్ జేబుల్లో 2 చేతులు పెట్టుకొని ఓ స్టైల్గా నిలబడి ఉంటాడు. చూడు కళ్యాణ్, నేను సరోగసి మదర్ అవ్వడానికి నువ్వు సృష్టించిన తుపానే కారణమని అమ్మమ్మ గారికి ఎప్పటికైనా తెలిసి తీరుతుంది. కానీ అది నేను చెప్పడం ద్వారా కాదు, నీకు నువ్వుగా నాకు చేసిన అన్యాయం గురించి అమ్మమ్మ గారి ముందు నోరు విప్పాలి. ఆ క్షణాలు త్వరలో రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ వెళ్తున్న మైథిలి వైపు కోపంగా చూస్తూ, నా దుర్మార్గం గురించి గ్రానీకి నేను చెప్పడమా? అది ఎప్పటికీ జరగని పని అని అనుకుంటాడు నిర్లక్ష్యంగా. ఒకరోజు మైథిలి
ఫోన్లో మెసేజ్ చూసి సంతోషపడుతుండగా అనసూయం గారు కళ్యాణ్ అక్కడికి వస్తుంటారు. ఏంటి మైథిలి అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది అనసూయం గారు. కళ్యాణ్ కూడా తన సంతోషానికి కారణం తెలియక తన సమాధానం కోసం చూస్తుంటాడు. మైథిలి సంతోషపడుతూ నాకు వీసా వచ్చిందామమ్మ గారు, త్వరలో నేను జర్మనీ వెళ్తున్నాను అని అంటుంది. అది విని కళ్యాణ్ కోపంగా చూస్తుంటే అనసూయం గారు మాత్రం సంతోషపడుతూ ఓ అంటే త్వరలో మోహన్ దగ్గరికి వెళ్తున్నావు అన్నమాట అంటుంది. అవునా అమ్మగారు అంటూ కోపంగా ఉన్న కళ్యాణ్ వైపు చూస్తూ కసిగా చెప్తుంది. పోనీలే అమ్మా, నీకు కూడా మంచి రోజులు వస్తున్నాయి. త్వరలో నువ్వు మోహన్ పెళ్లి చేసుకొని ఒకటి కాబోతున్నారు. అది తలుచుకుంటే సంతోషం అనిపిస్తుంది అంటుంది అనసూయం గారు. అనసూయం గారి మాటలు కళ్యాణ్ గుండెని కాలుస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి. మైథిలి కూడా కళ్యాణ్ సిచ్యువేషన్ అర్థమై అవును అమ్మమ్మగారు, త్వరలో మోహన్కి భార్యని కాబోతున్నాను అంటూ కళ్యాణ్ మీద మండుతున్న కళ్ళతో చెప్తుంటుంది. మైథిలి తిరిగి కళ్యాణ్ పిడికిలి బిగించుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. అనసూయం గారికి ఏదో ఫోన్ వస్తే అక్కడి నుంచి వెళ్తుంది. మరు క్షణంలో మైథిలి కళ్ళలో కన్నీళ్లు నిండి ఉంటాయి. సాయంత్రానికి కళ్యాణ్ అతని రూమ్లో బాబుతో హ్యాపీగా స్పెండ్ చేస్తుండగా మైథిలి ఆవేశంగా ఆ రూమ్లోకి వచ్చి హ్యాపీగా ఉన్న కళ్యాణ్ చూసి మండిపడుతూ చుట్టూ చూసి అక్కడున్న ఫ్లవర్ వాజ్ని తీసుకొని నేలకు వేసి కొడుతుంది. దాంతో కళ్యాణ్ పగిలిన ఫ్లవర్ వాజ్ వైపు చూసి తిరిగి మైథిలి వైపు చూసి ఏంటి ఎనిమి అలా రగిలిపోతున్నావు? మార్నింగ్ తెగ సంతోషంగా ఉన్న నువ్వు ఇప్పుడేంటి ఇలా బీభత్సం చేస్తున్నావు అని అడుగుతాడు కన్నుబొమ్మలు రైజ్ చేస్తూ. ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు తెలీదా అంటుంది అదే ఆవేశంతో. నాకెలా తెలుస్తుంది ఎనిమి అని ఆలోచించినట్టు నటిస్తూ ఓ అర్థమైంది, వీసా క్యాన్సిల్ అయినందుకు ఈ కోపమా అని అడుగుతాడు. క్యాన్సిల్ అయినందుకు కాదు కళ్యాణ్, పని కట్టుకొని నువ్వు క్యాన్సిల్ చేయించినందుకు ఈ కోపం అంటుంది. ఓ అప్పుడే అర్థమైపోయిందా? అవునేనిమి, నేనే క్యాన్సిల్ చేయించాను. ఎందుకో తెలుసా? నువ్వు లేకుండా నేను అసలు ఉండలేను ఎనిమి. అది కూడా మోహన్ దగ్గరికి వెళ్ళి మోహన్ పెళ్లి చేసుకుంటాను, అతగాడికి భార్యని అవుతానని భారీ డైలాగ్స్ చెప్తుంటే ఈ స్వీట్ మెంటలోడు ఎలా ఊరుకుంటాడో చెప్పు అంటూ తన బుగ్గని లాగుతాడు. చి వదులు అని కళ్యాణ్ చేని దూరంగా విసిరి అసలు నా జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు కళ్యాణ్ అని అడుగుతుంది. కళ్యాణ్ సమాధానం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.